హలో ఎవ్రీవన్. చాలా మంది పేషెంట్స్ మ్యామోగ్రామ్ బదులు ఇంకేదైనా స్కానింగ్ ఉందా, ఎందుకంటే మ్యామోగ్రామ్ కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది కాబట్టి ఇంకేదైనా స్కాన్ చేసుకోవచ్చా, సో దానికి ఆన్సర్ ఈ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్. సో ఇది సింపుల్ టూల్స్. ఎలా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఎట్లా అయితే స్కానింగ్ చేస్తారో సేమ్ టైప్ ఆఫ్ స్కానింగ్ ఈ అల్ట్రాసౌండ్ తో. సో ఎవరెవరిలో అల్ట్రాసౌండ్ స్కాన్ బ్రెస్ట్ చేసుకోవచ్చో ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ అనేది మ్యామోగ్రామ్ లాగే ఒక స్క్రీనింగ్ టూల్ లాగా మనం బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్ట్ చేయడానికి యూజ్ చేయొచ్చు. సో మనకి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బ్రెస్ట్ క్లినిక్ లో ఎప్పుడు క్యాన్సర్స్ కన్నా నాన్ క్యాన్సరస్ లీజన్స్ ఎక్కువ వస్తాయి. చాలా మంది పేషెంట్స్ మెయిన్ కంప్లైంట్ ఆఫ్టర్ బ్రెస్ట్ పెయిన్ ఇస్ నిపుల్ డిశ్చార్జ్. చాలా మంది వాళ్ళ బ్రెస్ట్ యొక్క నిపుల్స్ నుంచి ఏదో ఒక నీరు గానీ బ్లడ్ గానీ కారడం వంటిది జరుగుతా ఉంది. దీన్ని మనం నిపుల్ డిశ్చార్జ్. సో ఒకవేళ వాళ్ళకి బ్రెస్ట్ లో లంప్ ఉందా, లేకపోతే డక్ట్స్ ఏమైనా పెరిగి ఉన్నాయా సైజు, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇది కేవలం స్క్రీనింగ్ డయాగ్నోసిస్ కాకుండా ట్రీట్మెంట్ గా కూడా మనం యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే బ్రెస్ట్ యాబ్సెస్. సో చాలా మంది తల్లిపాలిచ్చే తల్లుల్లో చీమ్ పట్టి రొమ్ము నొప్పిగా అయిపోవడం అంటే జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం బ్రెస్ట్ యాబ్సెస్ అంటాం. సో దాన్ని డ్రైన్ చేయడానికి అల్ట్రాసౌండ్ యూజ్ చేసి ఎవరికైతే మహిళల్లో యాబ్సెస్ వస్తుందో అంటే చీమ్ పడుతుందో మనం అల్ట్రాసౌండ్ యూజ్ చేసి చీమ్ ఎక్కడుందో కనిపెట్టి కేవలం ఆ చీమును మాత్రం చిన్న సూదేసి తీసేయడం జరుగుతుంది. దీన్ని మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ఆస్పిరేషన్ ఆఫ్ ది యాబ్సెస్ అని చెప్పి అంటాం. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది